ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేజ్ లార్డ్. నేను సారీస్ బిజినెస్ చేస్తాను కదా. ఒక చోటుకి వెళ్ళినప్పుడు నేను అమౌంట్ కలెక్షన్ చేసుకుంటా ఉన్నాను. అక్కడ పక్కనే భార్యాభర్తలు దెబ్బలాడుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మాటలు ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ రేజ్ అయ్యేలా ఉన్నాయి, ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నాయి మాటలు. మీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్నప్పుడు మీ ప్రాబ్లం ఇంకా ఎవరో సాల్వ్ చేస్తారు అని చెప్పి మీ అంతటా మీరే మీ మధ్యలోకి థర్డ్ పర్సెంట్ని తెచ్చుకోవద్దు. ఎందుకు అంటే ఆ తర్వాత మీ ఇద్దరిలో ఒకరు థర్డ్ పర్సెంట్ అయిపోతారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి చేసే వాళ్ళకంటే కొంపల్ని కూల్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. థర్డ్ పర్సెంట్ను ఇన్వాల్వ్ చేసి కూలిపోయిన కొంపలు చాలానే ఉన్నాయి. నిజంగా థర్డ్ పర్సెంట్ని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో అలా కాకుండా మీ ప్రాబ్లంని మీరు ఎప్పుడు అయితే సాల్వ్ చేసుకుంటాం స్టార్ట్ చేస్తారో అవి మళ్ళీ రిపీట్ కావు, మ్యాక్సిమం రిపీట్ కావు. సో కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్గా అవుతుంది. మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకున్నప్పుడు ఒక్క విషయం చెప్పబోతా ఉన్నాను. మనిషిని చెడు ఆకర్షించిన అంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకు అంటే చెడు సుఖములతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. అందుకే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా భార్యాభర్తల్లో ఒకరు ఇంకొకరు ఎవరైనా ఇద్దరిలో యేసయ్య పాదాల చెంత ప్రార్థన చేసుకోండి. ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. మూడో వ్యక్తిని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా భార్యాభర్తలు గొడవలో పడుతున్నప్పుడు యేసే పాదాల చెంతకు చేరండి, ప్రార్థన చేసుకోండి. కన్నీటి ప్రార్థన, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, హల్లెలూయా.